నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం గాయత్రి గారు రచించిన 'లేత మొక్క' అనే ఒక మంచి కథను విందాం. సుజాత భర్తకు నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు ప్రతి పనిలో భార్యను తిట్టడం అలవాటు. సుజాత మామగారు కూడా ఎప్పుడూ తన అత్తగారిని తిడుతూనే ఉండేవాడు. సుజాతకు భయంగా ఉంది. కొడుకు కూడా తన భర్తలాగా ప్రవర్తిస్తే వచ్చే కోడలి పరిస్థితి ఎలాగా అని. దాంతో ఎదిగే కొడుకులో మార్పు కోసం సుజాత ఏం జాగ్రత్తలు తీసుకుందో అందరూ వినాల్సిన కథ. ఏమేవ్, ఎక్కడ చచ్చావు? గావు కేక పెట్టాడు శ్రీనివాస్. పరిగెత్తుకుని వచ్చింది సుజాత. నీకెన్నిసార్లు చెప్పాను నా షర్టుకు మ్యాచ్ అయ్యే టై తీసి పెట్టమని. తొందరగా బ్లూ కలర్ టై ఇచ్చి చావు. శ్రీనివాస్కు బ్లూ కలర్ టై క్షణంలో తెచ్చిపెట్టింది సుజాత. నిద్ర లేచింది మొదలు ఆఫీస్కి వెళ్లేలోపు అరడజను సార్లైనా భార్యని తిట్టాల్సిందే. అతడు కారు తీసుకొని ఆఫీస్కి వెళ్ళంగానే హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది సుజాత. సుజాతకు పెళ్ళై 15 ఏళ్ళయింది. అత్తగారు మామగారు ఉండేవారు. మామగారు ఎప్పుడూ అత్తగారిని తిడుతూ ఉండేవారు. ఏమే, ఒసే, దరిద్రపు మొహమా అంటూ అత్తగారిని పిలవటం మొదట్లో చాలా వింతగా ఉండేది సుజాతకు. పుట్టింట్లో ఇలా ఎవ్వరూ ఉండరు. ఆమె తల్లి తండ్రుల మధ్య అనురాగ బంధం చాలా పటిష్టంగా ఉండేది. చిన్నాన్నలు పెదనాన్నలు కూడా తమ తమ భార్యలతో ఎంతో ప్రేమగా ఉండేవారు. అత్తగారింట్లో అందుకు విరుద్ధం. అక్కడ ఆడవాళ్ళని కించపరుస్తూ ఉంటే మామగారిని చూస్తే కంపరంగా ఉండేది సుజాతకు. అత్తగారు చాలా మెతక మనిషి. అగ్గగ్గలాడుతూ భయం భయంగా పనులు చేస్తూ ఉండేది. ఇక శ్రీనివాసు తండ్రిని ఎంతో గౌరవించేవాడు. తండ్రితో ఎంతో వినయంగా విధేయతతో మసలుకునేవాడు. తామిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తండ్రి అనుమతి కావాల్సిందే. భార్యకి ఏమన్నా కొనాలన్నా తండ్రికి చెప్పాల్సిందే. భార్యతో మాత్రం చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు శ్రీనివాస్. భార్యకు కాస్త కూడా చనువు ఇచ్చేవాడే కాదు. ఒరే శ్రీను, భార్యను అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి. దద్దమ్మలాగా పెళ్ళాం మాట విని పడి ఉండకు. మగ పుట్టుక పుట్టాక కాస్త దక్షత అన్నది నేర్చుకోవాలి. ఆడంగి వెదవలాగా ఆడవాళ్లతో అన్నీ వాగుతూ కూర్చోకు అంటూ మామగారు అరిచి అరిచి కొడుక్కు చెప్తుంటే సిగ్గుతో పాటు ఏడుపు వచ్చేది సుజాతకు. పుట్టింటికి వెళ్ళి తల్లితో చెప్పుకుంది. ఆస్తి పాస్తి ఉన్న సంబంధం, ఒక్కడే కొడుకు. అత్తగారు గయ్యాళి గంపైతే బాధపడాలి కానీ మామగారు ఆవిడ మీద అరుస్తూ ఉంటే నువ్వెందుకు బాధపడటం? అల్లుడు కాస్త రిజర్వ్డ్ టైప్ అయితే కాస్త నువ్వే సర్దుకుపోవాలి. మన తాహతుకు మించిన సంబంధం. రేపు మీ మామగారు హరి అంటే పెత్తనమంతా నీదే. ప్రతి ఇంట్లోనూ రకరకాల సమస్యలు ఉంటాయి. మనకు నచ్చినట్లే అందరూ ఎలా ఉంటారు? అల్లుడి గారికి ఏ తాగుడో చీట్లాటో ఉంటే దిగులు పడాలి. అట్లాంటివి ఏమీ లేవు కదా. నీ తర్వాత చెల్లెలి పెళ్ళి కూడా ఉంది. పెద్దదానివి, కాస్త ఆలోచించు. చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో చూడటం మానుకో. పిల్లలు పుట్టాక మగవాళ్లకు బాధ్యత వస్తుంది. మెల్లగా అతడికి సర్ది చెప్పుకుందు గాని. తల్లి మాటలకి ఏమనాలో తోచలేదు సుజాతకు. తల్లి చెప్పింది ఒకటి మాత్రం నిజం. తండ్రి తిరిగి తిరిగి ఈ సంబంధం తెచ్చాడు. జాతకాలు నప్పలేదనో, పిల్ల మరీ పీలగా పొట్టిగా ఉందనో, కట్న కానుకలు సరిపోలేదనో, ఏదో ఒక కారణం చేత సంబంధాలు కుదిరేవే కాదు. ఆ సమయంలోనే వచ్చింది ఈ సంబంధం. వాళ్లకు పిల్ల నచ్చింది అనటంతో తండ్రి కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యాడు. కట్న కానుకలు లాంఛనాల దగ్గర కొంచెం బేరాలు జరిగినా మధ్యవర్తి తెలివితేటలతో మొత్తానికి సంబంధం కుదిరింది. పెళ్లిలో ఎప్పుడెప్పుడు ఏమేం పెట్టాలో మామగారు ఖచ్చితంగా కాగితం మీద రాసిచ్చాడు. అక్కడ కూడా కొన్ని సర్దుబాట్లు మధ్యవర్తి చేయించాడు. చిన్న చిన్న అలకలతో పెళ్లి తంతు పూర్తయింది. ఈ వరుస చూచి చిన్నాన్న, ఏమిటో అన్నయ్య, పెళ్లి కొడుకుని చూస్తే కొంచెం రిజర్వ్డ్ మనిషి అనిపిస్తుంది. వియ్యంకుడు పేచీకోరులాగా ఉన్నాడు. నాకెందుకో మన పిల్ల గురించి దిగులేస్తుంది అన్నాడు. ఏమనుకున్నా ఆ మూడు ముళ్ళు పడ్డాక మనం ఏం చేస్తాం? పిల్ల రాత ఎట్లా ఉందో భగవంతుడిని నమ్ముకో తల్లి అంది మేనత్త. కొంత భయంతో, కొంత తండ్రికి భారం తగ్గింది అనే భావంతో భర్త చెయ్యి పట్టుకొని అత్తగారింటికి వచ్చింది సుజాత. బాబు పాప పుట్టారు. 4 ఏళ్ల క్రితం మామగారు పోయారు. అప్పటినుంచి ఆయన ఆవహించాడో ఏమో కానీ శ్రీనివాసు
కూర్చుంటే లేస్తే సుజాతను తిట్టడం అలవాటు చేసుకున్నాడు. అచ్చంగా తండ్రిలాగా పిచ్చి పిచ్చి తిట్లు తిట్టడం, అప్పుడప్పుడు చేయి చేసుకోవడం సుజాతకు నరకంగా ఉంటుంది. దేనికి అరుస్తాడో, దేనికి ప్రేమగా ఉంటాడో అతడికే తెలీదు. సాయంత్రం అవుతుందంటే మనసులో భయం మొదలైపోతుంది. అత్తగారు మామగారి ప్రవర్తనకే అలసిపోయింది, అరిగిపోయింది. ఆవిడ తిండి తినటానికి మాత్రమే హాల్లోకి వస్తుంది. మిగిలిన సమయం అంతా తన గదిలో ఉన్న టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కోడలతో, ఆడవాళ్ళు బ్రతుకులింతే, మన జన్మలు మొగుళ్ళ ఆధీనంలో తెల్లవారాల్సిందే, ఏం చేస్తాం, పూర్వజన్మ కర్మ అనుభవించాల్సిందే అంటూ కొంచెం అనునయంగా వేదాంతం చెప్తుంది. ఆవిడ నెమ్మదితనం వలన సుజాతకు కొద్దిగా అయినా ఆ ఇంట్లో శాంతి లభిస్తుంది. కొడుకు రాజేష్, కూతురు సౌమ్య. తండ్రి తల్లిని అస్తమానం తిడుతూ ఉంటే సౌమ్యకు కష్టంగా ఉండేది. శ్రీనివాస్ పిల్లలతో కూడా అంటీ ముంటనట్లు ఉంటాడు. పిల్లలకు ఎక్కువ చనువు ఇవ్వకూడదు అనేది అతని సిద్ధాంతం. కొడుకు రాజేష్కు 13 ఏళ్ళు. వాడికంటే సౌమ్య చిన్నది. సౌమ్య తల్లి వెనకాలే ఉంటుంది. కానీ రాజేష్కు మాత్రం తల్లి పట్ల నిరసన భావం పెరుగుతూ వస్తుంది. తండ్రి తల్లిని కొట్టినా తిట్టినా అది సహజమే అనే భావం ఆ చిన్న వయసులోనే వాడిలో మొలకెత్తడం ప్రారంభమైంది. కొడుకు బుద్ధిగా చదువుకుంటున్నందుకు సుజాతకు సంతోషంగా ఉంది. కానీ వాడు కూడా భవిష్యత్తులో శ్రీనివాస్లాగా అవుతాడేమోనని భయం ఆమెను పీడిస్తూ ఉంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అచ్చంగా మామగారు ఎలా ప్రవర్తించేవాడో శ్రీనివాస్ ధోరణి కూడా అలాగే తయారైంది. రాజేష్ కూడా అలాగే అచ్చం తండ్రిలా తను తిట్లు తింటూ అత్తగారిలా, రేపొద్దున కోడలు వస్తే తనలాగా ఇలాగే సాగిపోతుందా? ఆలోచిస్తే భయంకరంగా ఉంది సుజాతకు. స్త్రీని గౌరవించటం రాని భవిష్యత్ తరము కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. దీనిని నివారించలేమా? ఏదో ఒకటి చెయ్యాలి. ఆ రోజు శ్రీనివాస్ ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడు. మరో వారం రోజులకు కానీ రాడు. అత్తగారితో చెప్పి తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళింది సుజాత. పద్మజ భర్త మురళి చాలా సౌమ్యుడు. ఆ దంపతులకు సుజాత పడుతున్న బాధ తెలుసు. కోపదారి మొగుడుతో సుజాత పడే బాధలు పద్మజ భర్తకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక తన బాధ వాళ్లతో చెప్పుకుంది సుజాత. బాబు ఇప్పుడు బాగానే చదువుకుంటున్నాడు. కానీ నేనంటే కొంచెం కూడా లక్ష్య పెట్టడు. రేపొద్దున మా ఆయనలాగా మారతాడు అనిపిస్తుంది. ఆడవాళ్ళను గౌరవించటం మా ఇంటా వంట లేదు. వాడు కూడా వాడి భార్యను కించపరుస్తూ హింసిస్తూ మా వంశాచారం కొనసాగిస్తాడనిపిస్తుంది. ఏం చేయాలో తెలియటం లేదు. వాడికిప్పుడు 13 ఏళ్ళు. నాతో కొంచెం కూడా ప్రేమగా ఉండడు. ఈ మధ్య నా మీద చాడీలు చెప్పి వాళ్ళ నాన్న చేత తిట్టించడం చేస్తున్నాడు. భరించలేకపోతున్నాను. సుజాత కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. మురళి, పద్మజ కదిలిపోయారు. ఊరుకో అమ్మా, ఈ సమస్యని కొంచెం ఓర్పుగా ట్యాకిల్ చేయాలి. ఆలోచిద్దాం. నువ్వు దిగులు పడితే సమస్యకు పరిష్కారం దొరకదు. మన ప్రయత్నం మనం చేద్దాం. నువ్వు కాస్త పాజిటివ్గా ఆలోచించమ్మా. పిల్లవాడిలో మంచి అలవాట్లు, చదివే కాదు, ఉన్నతమైన సంస్కారం ఉండటం కూడా ఆవశ్యకం. నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు. అతడు సైక్రియాటిస్టు. అతడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు. నేను అతన్ని కనుక్కుంటాను అంటూ ఓదార్చాడు మురళి. మా ఆయనలో ఉన్న మృగ లక్షణాలు పిల్లవాడికి కూడా వస్తాయని నాకు భయంగా ఉంది. నా జీవితం నాశనమైనట్లు ఇంకో తల్లి కన్నబిడ్డ జీవితం వీడి చేతిలో నాశనం అవుతుందేమో అని భావన నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అంది సుజాత. బాధపడి ప్రయోజనం లేదు సుజాత. మన ప్రయత్నం మనం చేద్దాం. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనునయించింది పద్మజ. రెండో రోజు పద్మజ, సుజాత కలిసి మురళి ఫ్రెండు డాక్టర్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికే అక్కడికి మురళి వచ్చి చంద్రశేఖర్తో మాట్లాడుతూ ఉన్నాడు. సుజాత తన సమస్య అతడికి వివరించింది. మీరు చాలా మంచి పని చేశారు మేడం. చాలామంది పేరెంట్స్ పిల్లలకు ర్యాంకులు ఎలా వస్తున్నాయో అని ఆలోచిస్తారు తప్ప వాళ్ళ క్యారెక్టర్ గురించి ఆలోచించరు. పిల్లవాడు మంచి మనిషిగా తయారవ్వాలి అంటే పెద్దవాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టాలి. మొక్కై వంగనిది
మానయ్యాక వంగుతుందా? లేత వయసులో పిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలు సరి అయిన వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకుంటున్నారా లేదా అనే వివేకం ఈనాటి పేరెంట్స్లో లోపించింది అనిపిస్తుంది. లేకపోతే ఈరోజు ప్రీతి, ఒక నిర్భయ, దిశ లాంటి అభాగినుల సంఖ్య రోజురోజుకు పెరగదు కదా. ఆడపిల్లల పట్ల గౌరవభావం పెంపొందించే కార్యక్రమాలు మేము కూడా చేస్తూ ఉంటాం. మీ అబ్బాయి గురించి బెంగపడకండి, వాడిలో తప్పకుండా మార్పు వస్తుంది. చంద్రశేఖర్ మాటలతో కొంచెం నమ్మకం వచ్చింది సుజాతకు. ముందు మనం స్కూల్ ప్రిన్సిపాల్ని కలుద్దాం అన్నాడు చంద్రశేఖర్. అందరూ కలిసి రాజేష్ చదివే స్కూల్కి వెళ్ళారు. అపాయింట్మెంట్ తీసుకొని ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చున్నారు. రాజేష్ చాలా చక్కని స్టూడెంట్, ఎప్పుడూ చదువులో ముందుంటాడు. అతడితో ప్రాబ్లం ఏమిటి అడిగింది ప్రిన్సిపాల్ వసుధ. టూకీగా సమస్య ఆమెకు వివరించాడు చంద్రశేఖర్. మేడం, ఒక్క రాజేష్ అనే కాదు, ఈరోజు సమాజంలో పిల్లలకు తోటివారి పట్ల బాధ్యతగా మెలగటం, ప్రేమగా చూసుకోవటం, లింగ, జాతి, మత, కుల వివక్ష లేకుండా పెరగటం చాలా అవసరం. సమాజంలో డ్రగ్స్ ఒకవైపు రాజ్యమేలుతున్నాయి. వికృతమైన చేష్టలకు, హింసాత్మక ప్రవృత్తికి యువత అలవాటు పడుతుంది. హై స్కూల్ స్థాయి నుండే పీజీ స్థాయి దాకా పిల్లల క్యారెక్టర్ గురించి పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు. దీనిని అరికట్టడానికి మనం అందరం కలిసి కృషి చేయాలి. ఇది సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు అనుమతిస్తే వారానికి 2 క్లాసులు మగపిల్లలకు వేరుగా, ఆడపిల్లలకు వేరుగా మా వాళ్ళు తీసుకుంటారు. వ్యక్తిత్వ వికాసం గురించి, మోరల్స్ గురించి పాఠాలు చెప్తారు. దానివల్ల కొంత మార్పు రావచ్చు. రాజేష్ ఒక్కడినే పిలిచి వార్నింగ్ లాగా ఇస్తే ఇంకా మొండిగా తేలిపోతాడు. వసుధ ఆలోచించింది. మీరు చెప్పింది బాగానే ఉంది. మోరల్ క్లాసులు తీసుకోవాలి అంటే నేను అడ్జస్ట్ చేయాలి. నేను యాజమాన్యంతో మాట్లాడి చెప్తాను. నేను కూడా రాజేష్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అంది వసుధ. ఆవిడ దగ్గర సెలవు తీసుకొని ఎవరిళ్లకు వాళ్ళు వచ్చారు. 2 రోజుల తర్వాత వసుధ సుజాతకు ఫోన్ చేసింది. మోరల్ క్లాసులు వారానికి 2 అడ్జస్ట్ చేస్తానని, అయితే ఏం చెప్తారో మెటీరియల్ తనకి ఇవ్వాలని, ఆ ప్రకారంగానే పిల్లలకు బోధించాలని, ఇతరమైన విషయాలు పిల్లల బుర్రల్లో చొప్పించకూడదని కండిషన్ పెట్టింది. ఒప్పుకుంది సుజాత. చంద్రశేఖర్ తన జూనియర్లను స్కూల్కి పంపించడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు పద్మజ వచ్చి సౌమ్యను, రాజేష్ను తన ఇంటికి తీసుకుని వచ్చేది. వాళ్ళ పిల్లల ప్రవర్తన చూసి రాజేష్లో కొద్దిగా మార్పు కలగసాగింది. అటువైపు స్కూల్లో వసుధ మేడం రాజేష్ చేత మంచి ఆర్టికల్స్ రాయించి డిబేట్లకు పంపించడం మొదలుపెట్టింది. ఒకసారి రామకృష్ణ మఠం వాళ్ళు వివేకానందుడి మీద వ్యాసరచన పోటీలు పెట్టారు. అక్కడ మురళీ స్నేహితుడు ప్రకాశ్రావు మేనేజర్గా ఉన్నాడు. అతను రాజేష్ని పిలిచి సెలవుల్లో సేవా కార్యక్రమాలకు వస్తావా అని అడిగాడు. అంతమంది పిల్లల్లో తనని అంత పెద్ద ఆయన అడగటంతో పొంగిపోయాడు రాజేష్. ఆ తర్వాత వచ్చిన దసరా సెలవుల్లో రాజేష్ రోజు 2 గంటలు రామకృష్ణ మఠంలో గడిపాడు. ఒక 6 నెలలు గడిచాయి. అందరి కృషి ఫలితంగా రాజేష్లో చాలా వరకు మార్పు వచ్చింది. కొడుకులో వచ్చిన మార్పుని శ్రీనివాస్ గమనించాడు. అంతకు ముందులా కాకుండా కొడుకు సుజాతతో మాట్లాడటం, ఇంటి పనుల్లో సాయం చేయటం, చెల్లెలికి చదువులో తెలియనివి చెప్పటం అతడికి నచ్చటం లేదు. కొడుకును తన వైపుకు తిప్పుకొని సుజాత అధికారం చలాయించాలనుకుంటుంది అని అతడిలో కోపం, ఉక్రోషం తన్నుకొని వస్తున్నాయి. 3 రోజులకు ఒకసారి ఏదో ఒక యుద్ధం ఇంట్లో జరుగుతూనే ఉంది. చిన్న వయసు అవటం వలన రాజేష్కు తండ్రి ప్రవర్తనకు ఎలా అడ్డు చెప్పాలో తెలియటం లేదు. కానీ సుజాత మాత్రం నిబ్బరంగా ఉంది. భర్త ప్రవర్తన ఆమెను ఇప్పుడు బాధించటం లేదు. అసలు అతడి గురించి ఆలోచించటం కూడా లేదు. కొడుకును, కూతుర్ను చూసుకుంటూ రోజులు గడుపుతోంది. రాజేష్ తండ్రికి ఎంత నచ్చ చెప్పాలని చూసినా శ్రీనివాస్ మాత్రం తన ధోరణి మార్చుకునేవాడే కాదు. విసుగు పుట్టిన రాజేష్, మనం నాన్నని వదిలి వెళ్దామమ్మా, ఈ హింస ఎన్నేళ్లు పడతావు అనేవాడు అప్పుడప్పుడు. వద్దులేరా, నాన్నను ఈ వయసులో వదిలి రాను. ఎంతైనా తాళి కట్టిన బంధం అంత సులభంగా వదులుకొని రాలేను. నా జీవితం ఇంతే.
నువ్వు చెల్లాయి బాగుంటే చాలు అని కొడుకుకు సర్ది చెప్పేది సుజాత. కాలం గడిచిపోయింది. అత్తగారు చనిపోయింది. సౌమ్యకి పెళ్ళయింది. రాజేష్ తనకు నచ్చిన నీలిమ అనే అమ్మాయిని చేసుకుంటానన్నాడు. నీలిమ రాజేష్ ఆఫీసులో పనిచేస్తుంది. సస్సేమిరా అన్నాడు శ్రీనివాస్. చిన్నప్పటి నుండి కోపం తప్ప ప్రేమించటం నీకు తెలుసా నాన్న? అమ్మని ఎంత హింస పెట్టినా మా కోసమే పడి ఉంది. అధికారం చలాయించటం మానుకో నాన్న. ప్రపంచంలో తండ్రులంతా నీలాగే ఉంటే ఉగ్రవాదులు తయారవుతారు. శేఖర్ అంకులు, మురళి అంకులు వాళ్ళు ఎలా ఉంటారో చూడు నాన్న. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న శాంతి మన ఇంట్లో ఉందా? ఎప్పుడు యుద్ధ వాతావరణం. భరించలేకపోతున్నాను నాన్న. అమ్మని తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఈ కొంపలో నువ్వు ఒక్కడివే ఉండు. అప్పుడు కానీ నీకు భార్య పిల్లల విలువ తెలిసి రాదు. రాజేష్ మాటలకు కోపంతో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు శ్రీనివాస్. రెండో రోజు వాడిష్టం వచ్చినట్లు అఘోరించమను. ఇదంతా నీ తెలివితేటలే. నన్ను ఒంటరి వాణ్ణి చేసి నా మీద పగ తీర్చుకుంటున్నావు. వడ్డీతో సహా అనుభవిస్తావు అంటూ రుసరుసలాడాడు. కానీ పెళ్ళి మాత్రం తన అంతస్తుకు తగ్గట్లు చేయాలి అన్నాడు. మొత్తానికి పెళ్లి జరిగింది. పూజ గదిలో నుంచి శ్రీనివాస్ గంట వాయిస్తున్నాడు. అంటే అర్థం ప్రసాదం త్వరగా తెచ్చిపెట్టమని. దరిద్రపు మొహమా ఎక్కడ చచ్చావు అంటూ స్వామి వెంకటేశ్వర, భార్య ఒక మొద్దు, కొడుకు ఒక చవట, వాడు పెళ్ళాం గీచిన గీత దాటకుండా దద్దమ్మలాగా బ్రతుకుతున్నాడు. వీళ్ళ మధ్య నా గతేమిటో నువ్వే కాపాడాలి తండ్రి అని రొప్పుతున్న భర్తను చూసి ప్రపంచమంతా మారిన ఈయన మాత్రం మారడు అనుకుంటూ ప్రసాదం గిన్నె తెచ్చిపెట్టింది సుజాత. రాజేష్ వరండాలో భార్యతో కబుర్లు చెప్తూ ఉన్నాడు. ఇద్దరిది ఒకటే ఆఫీస్ కావటంతో ఒకేసారి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తారు. చిలక గోరింకల్లా ఉన్న కొడుకు కోడల్ని చూసుకుంటూ సుజాత కాలం గడుపుతుంది. సుజాత కోరిక నెరవేరింది. భార్యను తల్లిని అపురూపంగా చూసుకుంటున్నాడు రాజేష్. అతడిప్పుడు బాధ్యత నెరిగిన మంచి కొడుకుగా, అనురాగం కురిపించే మంచి భర్తగా మాత్రమే కాదు, సమాజానికి సేవ చేసే సద్గుణవంతుడైన పౌరుడు కూడా. సుజాత భార్యగా భర్తలో మార్పు తేలేకపోయింది. కానీ ఒక తల్లిగా కొడుకు విషయంలో విజయం సాధించింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.